getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars, crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. Yeah, I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots all straight to the face. I'm taking 6 shots, are you coming? ఈరోజు VFX టెక్నాలజీ విషయంలో ఇటు మూవీ ఫీల్డ్లో మరి ఇతర క్రియేటివ్ ఫీల్డ్లో ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ను ఉపయోగించుకొని మొత్తం ప్రపంచ స్థాయిలోనే మనకు సంబంధించి కేంద్రంగా నిలవాలనే ఆలోచన. రాబోయే కొద్ది రోజుల్లో ఇమేజ్ టవర్స్ను పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ఇమేజ్ టవర్స్లో ఇలాంటి మరి గేమర్స్కి అదేవిధంగా క్రియేటర్స్కి ఈరోజు మూవీ ఫీల్డ్కి సంబంధించిన అనేక మందికి ఇంక్యుబేషన్ కానీ ఇన్నోవేషన్ చేయడానికి ఆస్కారం ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తోంది మా ప్రభుత్వం. వారిని పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తూ రాబోయే కాలంలో ఇదొక హైదరాబాద్ని ఒక ప్రధానంగా మరి ఓ గేమింగ్ కేంద్రంగా నిలపాలని ఆలోచన చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సో ఈరోజు ఇండియా జాయ్ ఈవెంట్ లాంచింగ్కి వచ్చిన మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అలాగే INB సెక్రటరీ సంజయ్ జాజ్ గారు సమక్షంలో ఈరోజు ఇండియా జాయ్కి సంబంధించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మంత్రి గారు ఇందాక చెప్పినట్టు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రేపు ఫ్యూచర్ అంతా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి టెక్నాలజీ ఈజ్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం VFX ఎన్నో చూసాం. ఇప్పుడు యానిమేషన్ అండ్ AI ఈ రెండుతో కలిపి ఫ్యూచర్లో నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ కానీ ఆల్రెడీ మేము ఎగ్జిస్ట్గా ఉన్న మేమందరం కానీ ఈ టెక్నాలజీతో ఫ్యూచర్లో ఫిలిమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ సంబంధించిన అన్నీ చేయటానికి చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ అందరికీ ఇటు AI కానీ VFX అండ్ యానిమేషన్. సో AI సిటీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. AIలో యూనివర్సిటీ కూడా ఒకటి తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఫ్యూచర్ సిటీ అండ్ AI సిటీ రెండుతో హైదరాబాద్కి ఒక కొత్త హంగులు రాబోతున్నాయి. ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ దాంతోపాటు సినిమాటికా ఈవెంట్ దిస్ ఇస్ ద 3rd ఎడిషన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దట్. అంటే ఇలాంటి ఈవెంట్స్ హైదరాబాద్లో జరగడము, ఎందుకంటే ఇది ఒక పెద్ద మొమెంటం అండి. ఇట్స్ లైక్ అంటే హైదరాబాద్కి సినిమా పరంగా ఇట్ ఈస్ బికమింగ్ అ గ్లోబల్ సెంటర్ కైండ్ ఆఫ్. ఇండియాలో లైక్ ముందు వేరే ప్లేసెస్లో like was the major center, like ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ is becoming the center for film making. So ఇలాంటి టైంలో like we need lots of technicians, lots of people to get into film industry, and ఇలాంటి ఎక్స్పోస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయండి. సో గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ అ గ్రేట్ ఈవెంట్, యాన్యువల్ ఈవెంట్, అండ్ ఇట్ ఈస్ గెటింగ్ లాట్స్ ఆఫ్ ప్రామినెన్స్. థ్యాంక్ యూ. నేనమ్మా మాధవరెడ్డి మైక్ అంటారు నన్ను. నేను యుఎస్లో ఉంటాను. ఆల్మోస్ట్ 30 years నుంచి యుఎస్లో ఉండి 10 years బ్యాక్ ఇండియా మూవ్ అయ్యాను. నేను అక్కడ సిటిజన్ కూడా, కెనడియన్ సిటిజను. సో నేను చాలా హాలీవుడ్ మూవీస్లో పనిచేశాను. మోర్ దెన్ 500 మూవీస్ హాలీవుడ్లో పనిచేశాను. నాకు అనిపించింది హాలీవుడ్ వల్ల నేను నేర్చుకున్నది మా కంట్రీ దేశానికి డెవలప్ చేయాలి. నేను ఆల్మోస్ట్ 10-12 years బ్యాక్ మూవ్ అయ్యాను ఇండియాకి. అక్కడ నేర్చుకున్న విద్యతో నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ ఈ VFX అనేది తీసుకొని వెనక్కి వచ్చి నేను ఇక్కడ చాలా మందిని ట్రైన్ చేసి చాలా మందికి జాబ్ క్రియేట్ చేయాలి. ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ లాస్ట్ 20 years నుంచి హాలీవుడ్ నుంచి ఇక్కడ సపోర్ట్ చేసి మన ఇండస్ట్రీలో యానిమేషన్లో జాబ్స్ క్రియేట్ చేసి గ్రో చేయడానికి. ఈరోజు నా కళ్ళ ముందు ఇంత గ్రో అయిందంటే వెరీ హ్యాపీ. దీనికి ప్రత్యేకంగా గవర్నమెంట్ సపోర్ట్ ఈజ్ వెరీ గ్రేట్. సో అందరూ తెలంగాణ, మనం ఎక్కువ తెలంగాణ పీపుల్ అందరూ ఆర్టిస్టులు స్టూడియో నుంచి యానిమేషన్ నుంచి వచ్చారు. దే ఆర్ వెరీ హ్యాపీ. టుడే ద ఈవెంట్ వెంట్ వెరీ వెల్. ఈ ఇండస్ట్రీ వల్ల ఏంటంటే మీకేమైనా యానిమేషన్, VFX, గేమింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఏ ఫిల్మ్ తెలుసుకోవాలన్నా, నేర్చుకోవాలన్నా, ఇంట్రెస్ట్ ఉన్నా, ఎలా ఉంది చూడాలన్నా, సినిమా స్టార్స్ చూడన్నా, టెక్నాలజీ తెర వెనక ఎలా పనిచేస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ ఇండియా జాయ్ ఈవెంట్కి రాండి. ఈ పెట్టింది జనాలకు తెలవడానికి, ఇండస్ట్రీ వెనక ఏం జరుగుతుంది, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీకు గ్రో అవుతారండి.